మంట లేదు. ఆలోచించండి ప్రభునందు ప్రియమైన సంగమా. ప్రభు అదంటున్నాడు ఇక్కడ, ఆత్మని బలహీతం చూసి ఎక్కడ ప్రార్థన జరుగుతున్నదో, ఎక్కడ వాక్యం దొరుకుతున్నాడో, ఎక్కడ వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు, నిజంగా నువ్వు విశ్వాసం అయితే, నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే, నువ్వు నిజమైన విశ్వాసమైన ఇంటిలో ఉంటే, ఈ రోజు నీ స్థలంలో ప్రార్థన జరుగుతున్నాగా, వాక్యమైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాగా, నీకు ఎలాగ నిద్ర పడుతున్నది? అగేనంలో మాట అంటాడు, మీరు సలాంబి వేసి ఇళ్లలో పడుకుంటే సమయమా అనగా మీరు కట్టుకున్న ఇళ్లలో పడుకొని వాక్యం జరుగుతుంటే పడుకుంటే మంచిదా? హగ్గై గ్రంథంలో హగ్గై ప్రకృత దేవుడు మాట్లాడతాడు, మీరు సలాంబి వేసి ఇళ్లలో పడుకుంటే మంచిదా? ఆలోచించండి. చాలా ఆదివారం వస్తారు ఇక, ఆదివారం వస్తారు ఇక అంటే వారం ఒకసారి బుధవారం కూడా పెడదాం అనుకుంటున్నా, నేను ప్రతి బుధవారం కూడా పెడదాం అనుకుంటున్నా. ఈ బుధవారం వచ్చి అక్కడనే ప్రార్థన చేసి వెళ్ళిపోయి తలుపు చేస్తుంది పెడతా, రేపు నుంచి స్టార్ట్ చేస్తా. వారానికి కనీసం రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తామమ్మా? జగన్ భోజనం తినేస్తాం, వాళ్ళు మధ్యాహ్నం తినేస్తాం, మసాలా మసాలా ఎన్నిసార్లు తింటారు? ఒకసారి తినొచ్చుగా, శరీరం ఊరుకోదు, అబ్బో గొడవ పెట్టేది. దానికి సిద్ధమే, ప్రార్థన మాత్రము సిద్ధంగా. హల్లెలూయా. ఆలోచించండి దేవుని పిల్లల నిజం. నెక్స్ట్ నుంచి బుధవారం కూడా పెడతాను, ఇదే చెప్తారు, ఆదివారం కూడా చెప్తాను అందరికి. బుధవారం ప్రార్థన ఉంటుంది, తర్వాత శుక్రవారం ప్రార్థన ఉంటుంది, ఆదివారం మిగతా ప్రార్థన ఉంటాయి. 24 ప్రార్థన ఆన్లైన్ ప్రేయర్ కదా, రండి అలవాటు చేసుకుందాం. ప్రభు నిన్న అన్ని స్థలాల్లో శుక్రవారం పెడతారు, బుధవారం పెడతారు. మనం పెట్టుకోవాలి. ఆత్మ క్షీణించబోతున్నది, ఆత్మలో చాలా పడిపోతున్నది. నిజంగా ఒకప్పుడు ప్రార్థన పెడితే జనం వచ్చేసాం ఇక్కడ కదా. అంటే ఏంటంటే మనం శరీరకమైనట్టు, శరీరం బలహీనత ప్రభు అంటున్నాడు. కానీ ఎప్పుడు బలహీనత? ఎప్పుడు బలహీనత ఉంటూనే ఉన్నది. కనీసం శుక్రవారం కూడా బలహీనత విడిచిపెట్టి ప్రభుత్వంగా లే అసలు లేచి చెప్తే పాడైపోతూ ఉంటుంది, బలహీనత పోతుంది. నువ్వే ముందలు అన్నింటిగా ముందలు వెళ్ళలేదు నువ్వు అనుకుంటే ఎట్లాగా అంటున్నమాట. ఆత్మశక్తమే కాని శరీర బలహీనత అంటున్నమాట. ఆత్మని బలహీనతను చూసి సహాయము చేస్తున్నాడండి. తెలుసా ప్రభునందు ప్రియమైన సంగమా, ఎంత గొప్ప దేవుడు. ఆత్మగా పరిశుద్ధాత్మది ఒకసారి చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు నీళ్ళు ఉన్న ఆత్మతో ఇప్పుడు కూడా మాట్లాడేవాడు ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మతో ముచ్చటించేవాడు ఉంటాడు. హల్లెలూయా. చూసారు ఎంత గొప్ప మాట. ఈ ఒక రోజు దేవుని సన్నిధి రాలేక